హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు అయితే నేను ఏ కంటెంట్తో రాలేదు, ఎందుకంటే మీరు అప్పుడే చూశారు కదా, తమిళ చూసే వచ్చారు. మా ఏరియాలో ఉండే పిల్లలు, మా బాబాయ్ కొడుకులు, పిన్న పిల్లలు అందరూ కూడా ఫ్యూచర్లో ఏమవుతారు అనేది ప్రతి ఒక్కరిని కూడా అందరిని కూడా అడిగి మీకు వీడియోలో తెలియజేస్తున్నాను. కావాలనుకుంటున్నావు ఎందుకు? నువ్వు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు? పెద్ద ఏం కావాలనుకుంటున్నావు? విరాట్ కోహ్లీ అంటే తెలుసు నీకు? ఇప్పుడు ఇంతమంది ఇష్టం అన్నారు కదా, ఇంకా ఫుల్గా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? సూర్యమామ. నేను ఇష్టమా నీకు? నీ పేరేమి? నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? నువ్వు ఏం కావాలనుకున్నావు? ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కరు చెప్పారు. ఒక డాక్టర్, పోలీసు, ఇంజనీరు, ఆర్మీ, పోలీసు, ఒక్కొక్కరు చెప్పారు. ఫ్యూచర్లో చూడాలి పిల్లలందరూ ఎలా అవుతారో. ఇక్కడ చూడండి, మా ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా ఫస్ట్ నేను చూసినప్పుడు ఇలా ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత నేను ఇంకా పిల్లలు ఆడుకోవడం అలా చూస్తూ ఏం చేయాలో తెలియక ఈ పిల్లల మీద ఏదో ఒక టాపిక్ చేయాలని, ఈ పిల్లలు ఫ్యూచర్లో ఏం అవుతారని అలా టాపిక్ ఆలోచించి ఒకసారి ఈ పిల్లల్ని అడిగి, ఈ పిల్లలు కూడా దానికి ఓకే అన్నారు. ఇలా ఆడుతున్నారు. అలాగే నేనైతే అడిగేసాను. ఈ పిల్లలంతా కూడా ఓకే అన్నారు. కొంతమంది కూడా నాట్ యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్. కొంతమంది వీడియోలో వచ్చి రావడానికి భయపడ్డారు. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ నుంచి అలా వెళ్ళేసాను. ఆ పిల్లల్ని అడిగా ఓకే అన్నారు. ఇంకా ఫస్ట్ చూడండి ఇక్కడ ఎలా హాయ్ చెప్తున్నారు, చాలా ఆనందపడిపోతున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఇంక వీడియో అనేది స్టార్ట్ చేశాను. మీరు దూరం పడి ఇంకా కూర్చోండి, ఇచ్చేయండి. నీ పేరేమి? నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వు పెద్ద అయినాక ఏం కావాలను? డాక్టరా, పోలీసా, లేకపోతే ఇంకా ఆర్మీ కావాలని ఏం కావాలన్నా చెప్పు ఒకసారి. పోలీసు కానీ ఎందుకు కావాలనుకుంటున్నావు? పోలీస్ స్టేషన్ లోన ఎవరన్నా తప్పు చేస్తే లోపలికి వేసి శిక్షించడానికి. నువ్వు పోలీసు కావాలంటే ఎట్లా ఫస్ట్ ఏం చేయాలి? బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని పోలీస్ కావాలి. దగ్గర నువ్వు పెద్ద అయినాక ఏం కావాలనుకున్నావు ఒకసారి కింద అక్కడ చూసి కరెక్ట్ చెప్పు. పెద్ద అయినాక ఏం కావాలనుకుంటున్నావు? విరాట్ కోహ్లీ అంటే తెలుసు నీకు? ఎట్లా తెలుసు విరాట్ కోహ్లీ? నీకు అసలు విరాట్ కోహ్లీ ఎట్లా తెలుసు? నీకు ఎందుకు ఇష్టం విరాట్ కోహ్లీ అంటే? అటు చూసి చెప్పు. ఎప్పుడు చూసినావు? రోజు చూస్తావా? నీకు ఇష్టం విరాట్ కోహ్లీ? నువ్వు పెద్దగా విరాట్ కోహ్లీ ఖచ్చితంగా కావాలనుకుంటున్నావా? క్రికెటర్ అయ్యి ఏం చేస్తావు చెప్పు, ఒకసారి చెప్పు. చూడు, నువ్వు పెద్దయినాక ఏం కావాలనుకుంటున్నావు? ఎందుకు? నీ పేరేమి? నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు స్కూల్కి ఎందుకు పోవట్లేదు? పెద్దగా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నావు? పెద్దగా ఖచ్చితంగా చేస్తావా? ఎంతమందికి చేస్తావు? ఎన్ని హాస్పిటల్ కట్టిస్తావు? 10 హాస్పిటల్ కట్టిస్తావా? అవన్నీ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఎంతవరకు చదువుకోవాలా? ఫస్ట్ 10th క్లాస్ నుంచి చదవాలా, దాని తర్వాత ఎంబీఎస్ లో చదవాలా, దాని తర్వాత డాక్టర్ కావాలా, దాని తర్వాత పేద ప్రజలకి ఫ్రీగా ఆపరేషన్ చేయాలి. హాయ్ బాబా, నీ పేరేమి? నా పేరు ఈరమ్మ. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఎక్కడ చదువుతున్నావు? ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఇక్కడ ఎన్ని రోజులు? 5 రోజులు. 5 డేసా? కాదు, 1 మంత్. నువ్వు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు? ఎప్పుడైతే డాక్టరు? ఎంతవరకు చదువుకుంటావు డాక్టర్ కావాలంటే? ఇంకా ఇదంతా కూడా షూట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం వర్క్ ఉండి నేను మా మావయ్య గారు ఇద్దరు కలిసి ఎమ్మిగనూరుకి వెళ్ళాము. అక్కడ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. నేనైతే మా ఎమ్మిగనూరుకి అయితే 8 years తర్వాత మళ్ళీ ఎమ్మిగనూరుకి అయితే వెళ్తున్నాను. అంటే దాదాపు 2 years బ్యాక్ కూడా వెళ్ళాను, రీసెంట్గా కూడా 1 year బ్యాక్ కూడా వెళ్ళాను. అంటే క్రికెట్ చూడడానికి
ప్రతి సంవత్సరం వెళ్తాను, అక్కడ జాతర అంతా చూడడానికి వెళ్తాను. కానీ రిలేటివ్స్ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడైతే 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ అక్కడికి ఎమ్మిగనూరుకి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఈ పిల్లలు అందరూ కూడా ఉండడంతో ఈ పిల్లలు అందరూ కూడా బాగా అలవాటయ్యారు. ఇంక ఈ పిల్లలు కూడా ఒకసారి నా టాపిక్ ఇలా వస్తుందని ఈ పిల్లలు కూడా ఫ్యూచర్లో ఏమవుతారని తెలుసుకోవాలని నేనైతే ఈ పిల్లలను అడిగాను. ఈ పిల్లలు కూడా దానికి ఓకే అన్నారు. దాని తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరిని కూడా అన్ని అడిగి మీకు తెలియజేశాను. ఫస్ట్గా నేనైతే మా తమ్ముడైన రిలేటివ్తో బయటకు వచ్చి అలా ఫ్రూట్ మిక్స్ అలా ఎండ ఉండడంతో తాగేశాను. ఫ్రూట్ మిక్స్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇద్దరు కూడా బైక్ మీద వెళ్ళేసాము ఇంటి దగ్గరికి. చూడండి, క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ గురించి అంతా కూడా నేను వీడియో షూట్ చేసేసాను. ఇక్కడ చూడండి, పిల్లలు ఫస్ట్గా నేను వీడియో తీస్తానంటే ఫస్ట్గా ఎలా ఆనందపడి హాయ్ చెప్తున్నారో ఒకసారి చూడండి. వీడియో అంటే పిల్లలు చాలా ఆనందపడిపోతున్నారు, ఫుల్గా ఆనందపడి హాయ్ చెప్పేస్తున్నారు. బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి వీడియో తీసుకుంటే ఈ పిల్లలు చూడ ఒకసారి ఎంత ఆనందపడిపోతున్నారో హాయ్ చెప్తూ ఎంత ఆనందపడిపోతున్నారు ఈ పిల్లలంతా కూడా. ఇక్కడ కనిపిస్తున్న పాప పేరు మధులత. నేనైతే ఫస్ట్గా ఈ పాపతో అనేది వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్గా పర్మిషన్ తీసుకునేది ఈ పాపతోన. హలో పాపా, హలో. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నేను ఎమ్నూరులో ఉంటున్నా. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? నేను నార్కర్నూలులో ఉంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎమ్నూరుకి ఎందుకు వచ్చినావు నువ్వు? నేను హాలిడేస్కి వచ్చిన. ఇక్కడ ఎవరున్నారు మీకు? రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? మా అమ్మమ్మ ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? హాలిడేస్ అయిపోయిన వరకు. ఎప్పుడు అయిపోతాయి హాలిడేస్? జూన్ 12. ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 6th వెళ్తా. నువ్వు ఇప్పుడు 6th చదువుతున్నావు కదా, నువ్వు ఫ్యూచర్లో చాలామంది డాక్టరు, పోలీసు, ఆర్మీలా అవుతారు కదా, నువ్వు ఏం కావాలనుకున్నావు? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. డాక్టర్ డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను. రెండు చెప్పకండి, ఏదో ఒకటి మీకు ఒక కన్సిస్టెన్సీగా ఉంటుంది కదా, ఏదో ఒకటి. డాక్టర్. ఎందుకు డాక్టరే కావాలనుకుంటున్నారు? ఎందుకంటే డాక్టర్ అయితే వేరే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాను పేద ప్రజలకు. ఖచ్చితంగా కావాలనుకుంటున్నావా? ఖచ్చితంగా కావాలి. డాక్టర్ కావాలంటే ఇంకా మీరు ఏం చదవాలో మీకు తెలుసా? డాక్టర్ కావాలనుకుంటున్నారు కదా, కానీ మీరైతే తెలియదు అంటున్నారు కదా, మీకు తెలియదు, నిజంగానే తెలియదా డాక్టర్ కావాలంటే? ఏం తెలీదా? నేను చెప్తాను క్లియర్గా అండి. మీరు ఫస్ట్గా 10th కంప్లీట్ చేసి తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ అవసరం లేదు, ఎంబీబీఎస్ అనే చదవాలి. ఎంబీబీఎస్ అంటే దాదాపు 4 years ఉంటుంది. ఎంబీబీఎస్ అంటే అది మొత్తం కూడా డాక్టర్కి వస్తుంది. అదంతా కూడా కంప్లీట్ చేసినాకే మీరు డాక్టర్ అనేది అవ్వచ్చు. దాని తర్వాత మీరు ప్రజలకు అనేది ఫ్యూచర్గా అంత ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. కొత్త హాస్పిటల్ కట్టి ఫ్రీ ట్రీట్మెంట్ అనేది పేద ప్రజలకు కూడా ఇవ్వచ్చు. హలో బాబు, ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు ప్రజెంట్గా? ఇప్పుడు నెక్స్ట్ 4th క్లాసు. ఇప్పుడు ఎంతవరకు చదవాలనుకుంటున్నావు? ఓన్లీ 12th? 12th చదివి దాని తర్వాత ఏం చేయాలనుకున్నారు? ఆర్మీ సోల్జర్ కావాలనుకున్నారా? ఇప్పుడే చిన్నప్పుడే ఫిక్స్ అయినారా ఆర్మీ సోల్జర్ కావాలని? ఇంకా వేరే అది కాకుండా ఇంకేమైనా అనుకున్నారా? ఇంకా ఇది ఒక్కటే అనుకున్నారా? క్రికెటర్ కావాలనుకున్నారా? రెండు, అది లేక ఇది ఒకటి ఖచ్చితంగా కావాలనుకున్నారు. ఓకే. హలో బాబు, వాట్స్ యువర్ నేమ్? నీ పేరేమి? ఇక్కడ కెమెరా చూసి మాట్లాడు. నీ పేరేమి? ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు ప్రజెంట్గా? ఎంతవరకు చదువుతావు ఫ్యూచర్లో? 10th వరకేనా? దాని తర్వాత ఏం చేయాలనుకున్నావు? ఆర్మీ. హలో పాపా. నీకు తెలుసా నేనేమైతే నీకు? సరే, ఇప్పుడు నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఎంతవరకు చదవాలనుకుంటున్నావు? 7th వరకే క్లాస్, తర్వాత చదవవా? ఎందుకు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు? నువ్వు పెద్ద అయినాక ఏమవ్వాలనుకుంటున్నావు? మరి డాక్టర్ చదవాలంటే నువ్వు ఇంకా చదవాలి కదా, ఎంబీబీఎస్ చదవాలి కదా. మరి 7th వరకు ఎందుకు చదువుతాను అంటున్నావు? 10th క్లాస్ ఇంకా ఎంబీబీఎస్ చదవాలి కదా. మీరైతే డాక్టర్ కావాలనుకున్నారు కదా పాప. మీకు ఇంకా మీ ఇంట్లో ఎవరైనా అమ్మ నాన్న ఇంకా మీ రిలేటివ్స్ ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పండి, పేరు చెప్పండి. ఎవరు వీరేష్? మీ నాన్న ఇష్టమా? ఇంకా ఎవరన్నా? ఇంకా ఎక్కువ ఇష్టం ఎవరు? నాన్న. ఇంకా ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళు? ఇప్పుడు ఇంతమంది ఇష్టం అన్నారు కదా, ఇంకా ఫుల్గా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? సూర్యమామ. నేను ఇష్టమా నీకు? ఎప్పటి నుంచి? సంతుక్లూరా? అప్పుడు దేవూరులో మన ఇద్దరం కలిసాం కదా, అప్పటి నుంచా? నిజంగానా? హలో చోటు,
ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 2. నువ్వు ఫ్యూచర్లో ఏం కావాలనుకున్నావు? ఆర్మీ అంటే తెలుసా నీకు? తెలుసా? ఎట్లా ఉంటారు ఆర్మీ వాళ్ళు? పాకిస్తాన్ వాళ్ళు చంపుతున్నారు కదా. నువ్వు ఏమైనా చేయాలనుకుంటున్నావు ఇండియా కోసం? మన చంపుతావా? పాకిస్తాన్ వాళ్ళు ఎంతమందిని చంపుతావు? 10 మందిని చంపుతావా? మరి ఇప్పుడు నువ్వు అలా కావాలంటే ఎంతవరకు చదువుకోవాలా? 50 వరకా? 50 కాదు, అది 10th ఇంటర్ తర్వాత కూడా కంప్లీట్ చేసి మీరు ఆర్మీ జాబ్ అని అప్లై చేసి జాబ్ కొట్టచ్చు. మీరు ఖచ్చితంగా అవుతారా? ఓకే. ఈ పిల్లడైతే వీడియోలో అయితే ఆర్మీ అవుతాను, పాకిస్తాన్ వాళ్ళు చంపుతాను అన్నాడు కదా. తర్వాత తెలిసింది ఈ పిల్లడు అసలు స్కూల్కే పోడంట, ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాడంట, అసలు ఎక్కడికి పోడంట, ఇంటి దగ్గర ఆడుకుంటాడంట. ఇదంతా కూడా అబద్ధం చెప్పాడు మన అందరికి కూడా. మధులత, నువ్వు ఇంగ్లీష్ స్పీకింగ్ చాలా బాగా మాట్లాడదని నేను తెలుసుకున్నాను. మీరు ఒక్కసారి నాతో మాట్లాడగలరా? ప్రస్తుతం అయితే మీరు 5th క్లాస్ చదువుతున్నారు కదా, నేను ఇంగ్లీష్లో మీతో మాట్లాడతాను, మీరు మాట్లాడగలరా? ఓకే. కరెంట్లీ వేర్ ఆర్ యూ? హౌ మెనీ డేస్ ఆర్ యూ కమింగ్ ఎమ్మిగనూరు? ఓకే. వెన్ యూ గోయింగ్ టు హైదరాబాద్, తెలంగాణ? June 10th. Your holidays is June 10th completed. After that, you will go to your home, Nagar, Hyderabad. Your currently place Nagar Karnool. Okay. Your father working which company? Agriculture. Okay. Your father name? Shiva. Full name? Only Shiva. Okay. Company name? Your father working company? Agricultural company. Madhulata, I'm also asking some other questions also. You tell me. Okay. You can tell me what type questions? Any questions? Yes, I can. Okay. What do you like games, sports, any interest, some games? Please tell me. I like shuttle. Shuttle. You liking the shuttle game? Yes. Only shuttle and other games also? Okay. Like other games also, cricket, volleyball. You don't like that games? No, I don't like. Only shuttle. Okay. And also dancing, you are like the dance? Yes, I like the mostly dance. Yes. Classical or Western. Western dance? You like the Western dance? Okay. You after that you 10th complete. Madhulata, you like the dance, Western dance? Yes, I like Currently 5th class studying. After that you go to 10th class. Your school is celebrated annual day or freshers day. After that time you participate the dance like Western dance? Yes, compulsory I'll participate. How many dance you play the like dancing? 2, 3. Only single or dance? I like single dances, but they're not allowed to do single dances. Okay. You like the friends or any other friend, boys and girls? Only dancing, only single? Single. Dancing only single I like. Okay. Thank you. Thank you. ఈ పిల్లలంతా కూడా షూట్ అయిపోయిన తర్వాత అంతా కూడా నాతో కలిసి ఒక సెల్ఫీ కూడా దిగేశారు. ఇంకా చాలా దిగారు, నేను అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేయట్లేదు. ఇది ఒకటే బాగుందని మీకు ఇది ఒక ఫోటో మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. తర్వాత నేను ఇంకా ఎమ్మిగనూరు నుంచి ఆదానికి వచ్చేటప్పుడు ఈ పిల్లలు కూడా అంతా కూడా హాయ్ చెప్పి అలా బాయ్ చెప్పేశారు. ఒకసారి చూడండి. అసలు నేను ఎమ్మిగనూరు వెళ్ళిన తర్వాత ఈ పిల్లలతో ఇలా కలుస్తానని అసలు అనుకోలేదు. వీడియో కూడా షూట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక వర్క్ మీద వెళ్ళాను ఒక ఎమ్మిగనూరుకి అయితే. అక్కడ వర్క్తో పాటు ఇంకా ఇలా పిల్లలతో కలిసి టైం కూడా స్పెండ్ చేశాను. వీడియో కూడా షూట్ చేసి ఈ పిల్లలు ఫ్యూచర్లో ఏమవుతారనేది మీకు అంతా కూడా తెలియజేశాను. నేను ఈ పిల్లల్ని కలవడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఈ పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇదంతా కూడా నేనైతే ఒక మెమరబుల్ డేగా గుర్తుంచుకుంటాను. ఈ పిల్లలు కూడా అసలు ఈ డే అనేది మర్చిపోరు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పిల్లలు ఇప్పుడైతే ఒక్కొక్కరు ఒక రకరకాల ఆన్సర్స్ చెప్పారు. డాక్టర్, పోలీసు, ఆర్మీ అన్నీ కూడా చెప్పారు. మరి ఫ్యూచర్లో ఎలా అవుతారనేది చూద్దాము. ఇప్పుడు అదంతా కూడా జరగాలంటే దాదాపు 24 years అలా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పిల్లలు 4 years ఉన్నారు. ఇంకా పిల్లలకి దాదాపు 20+ ఏజ్ రావాలి. 20+ ఏజ్ వస్తేనే జాబ్ ఏమైనా కొడతారు. కానీ జాబ్ కొడతారో పెళ్లి చేసుకుంటారో ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఇదంతా కూడా పిల్లలు పెద్దగా అయ్యి చూడాలంటే దాదాపు 24 ఏజ్ రావాలి కదా.
అప్పుడు 2025 ప్రస్తుతం అయితే 2050లో వచ్చేలోపు ఈ పిల్లలు అందరూ ఎలా అవుతారని చూద్దాం. ఎలా అవుతారో ఈ పిల్లలు కూడా ఖచ్చితంగా చూస్తారు. నా ఛానల్ అయితే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఈ పిల్లలు కూడా అప్పుడు చూస్తారు. చిన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎట్లా అయ్యానో. కానీ కొంతమంది అవుతారని నేనైతే అనుకుంటున్నాను. కానీ బాగా చదివితే అవుతారు. చదవకపోతే ఇంక ఏదో ఒక వ్యాపారం చేయాలి. ఏదో ఒకటి కష్టపడి పెళ్లి చేసుకుంటారో ఏమవుతారో కూడా చూద్దాం. యూట్యూబ్లో వీడియో అనేది ఎక్కడికి పోదు. ఫ్యూచర్లో ఈ పిల్లలు చూసి చాలా ఆనందపడతారని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొట్టండి. నాకైతే ఇంకా పిల్లలు చెప్పారు కదా, లైక్ సబ్స్క్రైబ్. మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. మీరు ఏమైనా వీడియో గురించి ఏమైనా ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.